ఓ అంతర్రాష్ట్ర ముఠాకు హైదరాబాద్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. పక్కా ఆధారాలతో 6 నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి లక్షలాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి షట్టర్ లిఫ్టింగ్ ముఠాలతో వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతరాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో ఏసీపీ మట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ సుల్తాన్ బజార్లో లక్ష్మీ మొబైల్ షాపు యజమాని మసర రామ్ దేవసి ఎప్పటిలాగే ఈ నెల 4న ఉదయం షాపు తెరవటానికి వెళ్లాడు. షాపు షట్టర్ పగలగొట్టి ఉండడం, క్యాష్ కౌంటర్లో ఉండాల్సిన 9 లక్షల నగదు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు రాజస్థాన్కు చెందినవారని గుర్తించారు. ముఠా ప్రధాన నిందితుడు పరశరాం గతంలో అదే గల్లీలో పనిచేసిన అనుభవంతో షాపులో నగదు ఉంటుందని గుర్తించాడు. తన మిత్రుడు జైసారాం సహాయంతో ముఠా ఏర్పాటు చేశాడు. నాగాజీరాం, లీలారాం, లక్ష్మణ్ రామ్, జబరారాంలను రైల్లో హైదరాబాద్ రప్పించాడు. దిల్సుఖ్ నగర్లో లాడ్జ్లో ఉన్న వీరు ఈ నెల 3న రాత్రి మొబైల్ షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. గతంలో వీరు కోఠీలోని వివిధ మొబైల్ షాపుల్లో పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని 6 పట్టుకుని వారి నుంచి 8 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ బాలస్వామి, ఇన్స్పెక్టర్ నరసింహులు ఉన్నారు.